దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఇవాళ జరుపుకోమని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. మేము మొదటి నుంచి జరుపుతూ ఉన్నాం. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పనిగట్టుకొని ఒక గోబెల్స్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చారు. వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్స్ రద్దు చేస్తారు అని రకరకాలైనటువంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గోబెల్స్ ప్రచారంతో నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. అది వాస్తవం కాదని హర్యానా, మహారాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకి పూర్తిగా కూడా ప్రజలు గుణపాఠం చెప్పారు. కాబట్టి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంది, రిజర్వేషన్స్ కట్టుబడి ఉంది. వాజ్పేయి గారి టైంలో కూడా రిజర్వేషన్స్ని మేము కొనసాగించాం 10 సంవత్సరాలు. అది అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళల్లో కూడా ఈ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ని అమలు చేసిన ఘనత వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగానికి బద్దులై పరిపాలన సాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు తెలిసి ఇప్పటికే మా అఖిల భారత అధ్యక్షుడు నడ్డా గారి యొక్క పదవీ కాలం అయింది. అందువల్ల ఎన్నికలు ప్రకటించడం జరిగింది. వరకు సభ్యత్వం సుమారుగా 11,20,00,000 మంది మొన్న 21వ తారీఖు నాటికి 11,20,00,000 మంది ప్రైమరీ మెంబర్షిప్ని భారతీయ జనతా పార్టీ చేరుకుంది. అయితే ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, హర్యానా కానీ, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇంకా మా యొక్క మెంబర్షిప్ ప్రక్రియ సాగలేదు. అది కాకుండానే గతంలో ఉన్న మా టార్గెట్ కంటే మించి వాళ్ళ మెంబర్షిప్ జరగడం అనేటువంటిది చాలా సంతోషదాయకం. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యకర్తల సభ్యత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్య పార్టీగా మరొకసారి మేము రుజువు చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఎవరైతే 6 సంవత్సరాల పాటు యాక్టివ్ మెంబర్గా ఉంటారో, అంటే 2 టర్మ్స్ యాక్టివ్ మెంబర్గా ఉంటేనే వాళ్ళు మండల ఎన్నికలకు కానీ, జిల్లా ఎన్నికలకు కానీ అర్హులవుతారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్టీని సీనియర్స్కి కొంత బాధ్యత ఇస్తూ అనేక సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యాక్టివ్ మెంబర్షిప్లో చేర్చడం, అదే రకంగా మండల, జిల్లా ఆ పై బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 6 సంవత్సరాలు కనీసమైనటువంటి సభ్యత్వం కలిగి యాక్టివ్ మెంబర్షిప్ ఉంటేనే వాళ్ళు వీటికి అర్హులని చెప్పేసి కేంద్ర నాయకత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 లోపల మండల కమిటీ ఎన్నికలు మొత్తం పూర్తవుతాయి. అదే రకంగా డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ నెలాఖరికి జిల్లా కమిటీలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా పూర్తవుతాయి. దాని తర్వాత రాష్ట్ర కమిటీ జనవరి 10వ తారీఖు లోపల రాష్ట్ర కమిటీలు, అదే రకంగా జనవరి 15, 20 తారీఖుల లోపల ఆల్ ఇండియా అధ్యక్షుని యొక్క ఎన్నిక ఈ రకంగా జరుగుతుంది. 50% స్టేట్స్ కానీ ఎన్నికలు జరిగినట్టయితే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక జరుగుతుంది. ఈ రకంగా పార్టీ మొత్తం దీనికి ఒక సిస్టమేటిక్గా తయారు చేసింది. ఆ రకంగా ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీకి కూడా సభ్యత్వం ఉంది. కానీ కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మదు. ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఆ రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రక్రియను ఇంత పెద్ద ఎత్తున చాలా సైంటిఫిక్గా 4 నెలల్లో సెప్టెంబర్ 2ను ప్రారంభిస్తే జనవరి 10, 15 తారీఖులకి మొత్తం యొక్క ప్రక్రియ పూర్తవుతుంది. ఆ రకంగా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీలో సభ్యులుగా చేరుతున్నారు. రచించినటువంటి రోజు భారతీయులమైన మనం దేశ పౌరులందరికీ రక్షణగా ఉంటూ భారతదేశ సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యాన్ని నెలకొల్పేందుకు అందరం కృషి చేస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ముందు తరాలకి ఆ ఫలితాలని, ఆ ఫలాల్ని అందజేస్తూ అలాగే స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువల్ని గౌరవిస్తూ ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించినటువంటి రూపకర్తలని ఈరోజు స్మరించుకుంటూ దేశ ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.